అందరికీ నమస్కారం. ఇవాళ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. మనం టైప్ 1, టైప్ 2 మోడల్ ప్రాబ్లమ్స్ని ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. 7A ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు టైప్ 3 అండ్ టైప్ 4కి సంబంధించిన పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేయటం అనే ప్రాసెస్లో ఇవాళ నేర్చుకుందాం. సో టైప్ 3, ఇప్పుడు మనం టైప్ 3 చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి. x+1 బై x-1 ఇంటూ x² + 1. ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షనా కాదా చెక్ చేయండి. ప్రాపర్ ఫ్రాక్షన్ పైన డిగ్రీ 1 ఉంది, కింద డిగ్రీ 1 + 2 3 ఉంది. 1/3 ప్రాపర్ ఫ్రాక్షనే. ఓకే, నెక్స్ట్ కింద మనకి ఇచ్చింది లీనియర్గా ఉన్నాయా, లీనియరా కాదా, రెండు కింద ఉన్న టర్మ్స్ లీనియర్ పాలినామియల్సే ఉన్నాయా లేదా చూడాలి. సో ఇది లీనియర్ పాలినామియల్, కానీ ఇది లీనియర్ కాదు, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇదేం పాలినామియల్? క్వాడ్రాటిక్ పాలినామియల్. అందుకనే మనం టైప్ 3లోకి డిస్కస్. క్వాడ్రాటిక్ పాలినామియల్ కింద డినామినేటర్లో ఇప్పటివరకు మనకు రాలేదు. ఒకవేళ మనకు వచ్చినా అది రెడ్యూజబుల్ అంటే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది x² - 1 అనుకోండి, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ మనం రెడ్యూస్ చేయొచ్చు. అంటే రెండు లీనియర్ పాలినామియల్స్గా దీన్ని స్ప్లిట్ చేయొచ్చు. x-1 ఇంటూ x+1గా దీన్ని మనం స్ప్లిట్ చేయొచ్చు. వాటిని ఏమన్నా మనం రెడ్యూజబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అన్నాం. రెడ్యూజబుల్ వస్తే ఓకే, రెడ్యూస్ చేస్తాం మనం లీనియర్ పాలినామియల్స్. ఒకవేళ రెడ్యూస్ చేయడానికి వీలు లేదు అంటే ఇర్రెడ్యూజబుల్, డినామినేటర్లో ఎవరుంటారండి? ఇర్రెడ్యూజబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటే, ఓకేనా, అప్పుడు ఆ మోడల్ టైప్ 3 అవుతుంది. ఎప్పుడవుతుంది? ప్రాపర్ ఫ్రాక్షనే ఉండాలి, డినామినేటర్లో ఇర్రెడ్యూజబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్, దీన్ని మనం ఇక స్ప్లిట్ చేయడానికి వీలు లేదు. అలాంటి పాలినామియల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది టైప్ 3. దీనికి మనం రాయాల్సింది ఏంటంటే, సో ఈక్వల్ టు x-1 లీనియర్ పాలినామియలే కదా, ఇది మనం ఇంతకుముందు ఎట్లా రాసామో అట్లా రాసాం. అంటే a/x-1 ప్లస్ దీనికి రాసేటప్పుడు మనం రాయాల్సింది bx + c/x² + 1. ఇది ఇంపార్టెంట్. ఈ x² + 1కి న్యూమరేటర్ ఎవరిని రాయాలి? bx + c. అంటే మీరు గమనించారా, ఈ న్యూమరేటర్లో మనం ఎట్లా రాస్తున్నాము? కింద x⁴1 అంటే లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 ఉన్నప్పుడు న్యూమరేటర్ ఎట్లుండాలి? డిగ్రీ 0, అంటే x⁴0. ఇక్కడ x లేదు చూడండి, లేదు అంటే అర్థం ఏంటి? x⁴0 కదా. ఇక్కడ ఫస్ట్ డిగ్రీ ఉన్నప్పుడు పైన దీనికన్నా 1 తక్కువ ఉండాలి. అందుకనే ఇది x⁴1 కాబట్టి పైన x⁴0, అంటే x⁴0 అంటే నథింగ్ బట్ కాన్స్టెంటే ఉండాలి. అందుకని ఇప్పుడు దాకా మనం కాన్స్టెంట్లు రాసుకుంటూ వచ్చాం న్యూమరేటర్గా ABCDలని. ఇప్పుడు డినామినేటర్ సెకండ్ డిగ్రీ కాబట్టి దాని న్యూమరేటర్ ఎట్లుండాలి? ఫస్ట్ డిగ్రీ ఇదే ఉండాలి. ఇది సెకండ్ డిగ్రీ కాబట్టి దాని న్యూమరేటర్ ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఉండాలి, అంటే లీనియర్ పాలినామియల్. సో bx + c ఫామ్. సో డినామినేటర్ కన్నా 1 డిగ్రీ తక్కువ ఉండాలి న్యూమరేటర్, అలా రాయాలి. ఇది సెకండ్ డిగ్రీ కాబట్టి ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ న్యూమరేటర్ రాయాలి. సో bx + c. ఇది రాయటమే డిఫరెన్స్. ఇక్కడ నుంచి మిగిలిన స్టోరీ అంతా మన పాత స్టోరీయే. దీన్ని రాయటమే ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మన స్టోరీ అంతా పాత స్టోరీ. ఏ వాల్యూ కనుక్కోవాలి, బి వాల్యూ కనుక్కోవాలి, సి వాల్యూ కనుక్కోవాలి, సిమ్ చేసేస్తాం. సో x+1 x-1 ఇంటూ x² + 1 ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే మనకి x-1 ఇంటూ x² + 1, x-1 క్యాన్సిల్ అయితే x² + 1 ఇంటూ a ఇంటూ x² + 1 ప్లస్ x² + 1 పోతే bx + c ఇంటూ x-1. డినామినేటర్ క్యాన్సిల్ అయితే న్యూమరేటర్ని ఈక్వేట్ చేస్తాం. సో x+1 ఈక్వల్ టు a ఇంటూ x² + 1 ప్లస్ bx + c ఇంటూ x-1. ఇప్పుడు ఏబీసీలను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి?
మనం ఏదైనా జీరోలో ఏది ఉంటే జీరోలో ఏది తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయొచ్చు. ఇట్లాంటి విషయాల్లో మీకు కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయడం చాలా ఈజీ అవుతుందండి. ఒక్కసారి మీరు ఈజీ చూడండి, అసలు లెఫ్ట్ సైడ్ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు, కానీ రైట్ సైడ్ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్లు వస్తున్నాయి. ఏ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడేమో బిఎక్స్ ఇంటూ ఎక్స్ బిఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి, ఏ ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ జీరో, అట్లా ఈక్వేట్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 పెడితే ఇదంతా జీరో అవుతుంది, చూసారా, ఇదంతా జీరో అవుతుంది, ఏ వాల్యూ వస్తుంది మనకి. ఇది ఈజీ కదా ఏ వాల్యూ కోసం. సో ఈజీ చేద్దాం. సో ఏ వాల్యూ రావాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మీకు ఏది ఈజీ ఉంటే ఆ రూట్లో వెళ్ళిపోండి, ఈ ప్రాబ్లమ్ని బట్టి వెళ్ళిపోండి. ఇక్కడ ఇది ఈ టోటల్ టర్మ్ జీరో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది, 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 తీసుకుంటే 1 స్క్వేర్ 1, 1 ప్లస్ 1 2, ఇదంతా జీరో ఇక పోయింది. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఉంది, ఈ 2 కూడా బై అవుతుంది, 2/2 వాల్యూ 1, ఏ వాల్యూ 1 వస్తుంది. ఏ వాల్యూ 1 వచ్చాక ఇప్పుడు మనకి బి కావాలి, సి కావాలి. బి కావాలి, సి కావాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఇంకొక ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది, బిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, అంటే బి కూడా కోఎఫిషియంటే, ఎక్స్ స్క్వేర్కి బి కూడా కోఎఫిషియంటే. లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు, జీరో. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్లను ఈక్వేట్ చేస్తాం, అందులో ఏ వాల్యూ మనకు తెలుసు, బి వాల్యూ కనుక్కుంటాం. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కాబట్టి నేను కంప్లీట్ చేయట్లేదు. సో ఏ బి వచ్చాక సి కూడా ఇదే పద్ధతిలో కాన్స్టెంట్ని ఈక్వేట్ చేయొచ్చు. కాన్స్టెంట్లు అంటే ఇక్కడ ఏ ఇంటూ 1 ఏ, ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు, సి ఇంటూ 1 సి. ఏ మైనస్ సి ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ 1. ఏ మైనస్ సిని 1కి ఈక్వల్ చేస్తాం, ఏ వాల్యూ ఉంది, సి వాల్యూ వచ్చేస్తాం. చెప్పాను కదా, మిగిలిందంతా పాత స్టోరీ. ఇగో ఇది రాయటమే ఇక్కడ కొత్తదనం. ఇది టైప్ 3 క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ అయినప్పుడు బిఎక్స్ ప్లస్ సి రాయాలి. ఓకేనా, చలో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం, ఎక్సర్సైజ్ 7Bలో. సో ఇప్పుడు మనకి ఇది టైప్ 3 కిందకు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి మనం. ఇది ఎట్లాగో అదే డిస్కషన్ చేసాం కాబట్టి ప్రాబ్లమ్స్ అవే ఉంటాయి, కానీ ఎగ్జామినేషన్లోకి వచ్చేసరికి మనకు ర్యాండమ్గా తీసుకుంటాం కాబట్టి. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, పైన డిగ్రీ 2, కింద డిగ్రీ, ఇది 1 2 3, 2/3 కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. కింద ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది. సో ఇది టైప్ 3. సో దీని ఏమని రాయాలి, ఫస్ట్ ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి a/x మైనస్ 1, a/x మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2కి ఏం రాయాలి, బిఎక్స్ ప్లస్ సి/ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎల్సిఎం చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1. సింపుల్గా ఉంది. ఎల్సిఎం చేస్తే డినామినేటర్ క్యాన్సిల్ అయితే అది వేరే విషయం. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఇక్కడ ఇందాకలాగానే వచ్చింది, ఇందాక మనం ర్యాండమ్గా ఎగ్జాంపుల్ తీసుకుని ఈసారి నిజంగానే వచ్చింది. ఇక్కడ 1 పెడితే మొత్తం 0 అయిపోతుంది. సో ఇక్కడ 1 పెడితే స్టోరీ ఏంటి, 2 + 3 5 + 4 9 ఈక్వల్ టు 1 పెడితే 1 + 2 3, 3a, 9 ఈక్వల్ టు 3a, a ఈక్వల్ టు 9/3, దట్ ఈక్వల్ టు 3. సో a ఈక్వల్ టు 3 వచ్చేసింది, ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం, కంపేరింగ్ కోఎఫిషియంట్స్ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. కంపేరింగ్ కోఎఫిషియంట్స్, కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఈ స్టెప్ రాయండి, నేను ఊరికే ప్రతిసారి నోట్తో చెప్తున్నా, మీరు ఈ మాట రాయాలి. కంపేరింగ్ ఏం చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరు, 2. మరి రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరు, ఏ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఏ ఒక కోఎఫిషియంట్. బిఎక్స్ ఇంటూ ఎక్స్ కూడా బిఎక్స్ స్క్వేర్ అవుతుంది కాబట్టి బి ఒక కోఎఫిషియంట్, ప్లస్ బి, ప్లస్ఏ కదా, ప్లస్ బి ఒక కోఎఫిషియంట్. సో ఇందులో ఏ తెలుసు మనకి, 2 ఈజ్ ఈక్వల్ టు 3 + b, ఫ్రమ్ దట్ b ఈజ్ ఈక్వల్ టు -1. వెరీ గుడ్, సింపుల్గా వచ్చింది. నెక్స్ట్ కంపేరింగ్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. సి కావాలి కదా మనకి, ఇప్పుడు సి ఇన్వాల్వ్ అయ్యేది తీసుకోండి. కంపేరింగ్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కూడా తీసుకోవచ్చు, సి ఇంటూ ఎక్స్ సిఎక్స్ వస్తుంది కదా. సో ఎక్స్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయొచ్చు, కాన్స్టెంట్స్ కంపేర్ చేయొచ్చు, మీ ఇష్టం ఏదైనా చూస్ చేసుకోండి. నేను కాన్స్టెంట్ తీసుకుంటా. సో ఇటువైపు కాన్స్టెంట్ ఎవరు, 4. రైట్ సైడ్ కాన్స్టెంట్ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఒక కాన్స్టెంట్ వస్తుంది, a ఇంటూ 2, 2a ఒక కాన్స్టెంట్ 2a.
తర్వాత సి ఇంటూ -1 ఇక్కడ కాన్స్టెంట్ మైనస్ సి. మిగిలినవి ఏవి ఇంటూ చేసినా అందులో ఎక్స్ ఉంటుంది. కాన్స్టెంట్ అంటే ఎక్స్ లేకుండా ఉండేది చూసుకోవాలి. ఏ ఇంటూ 2 ఇక్కడ ఎక్స్ లేదు, సి ఇంటూ -1 ఎక్స్ లేదు. సో ఇందులో ఏ తెలిసిన వాల్యూనే 4 = 2 × 3 - సి అటు తీసుకోపోదాం, సి అవుతుంది. 2 3 = 6, 4 ఇటు తీసుకొద్దాం, 4 అవుతుంది 2. సి వాల్యూ 2 వచ్చింది, రైట్. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ తెలిసిందే కదా మీకు, ఇక్కడ రాసేసండి వచ్చిన వాల్యూ 3/x - 1 ప్లస్ bx ప్లస్ సి మైనస్ x ప్లస్ 2/x² ప్లస్ 2 ఇది. సో ఇక్కడ మైనస్ కామన్ తీసి అవసరం అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు, అది మన అడ్జస్ట్మెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసాం. 3x - 1/1 - x + x² × x + 2 చెక్ చేసుకోండి. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, కింద ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది. ఇది ఇర్రెడ్యూసిబుల్, మీరు ఆలోచించుకోండి. ఇది ఎట్లాగో ఇదే వస్తుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను, ఇది ఫ్యాక్టరైజ్ చేయడం కుదరదు. దీనికి ఏమని రాయాలి ఇప్పుడు? ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ax + b రాయాలి, ax + b రాయాలి. కింద 1 - x + x². లీనియర్ పాలినామియల్కి c కాన్స్టెంట్ ab తర్వాత నెక్స్ట్ లెటర్ c కదా, c/x + 2. ఇది మన ఇష్టం అండి. ఇప్పుడు మీరు x + 2నే ఫస్ట్ రాసుకోవచ్చు, మీ దాంట్లో ఏముండదు, అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ x + 2నే ఫస్ట్ రాసుకోవచ్చు, అంటే a/x + 2 ఇట్లా రాయొచ్చు. కొంతమంది ఇలా రాసుకుంటా అంటే రాసుకోండి, a/x + 2 ప్లస్ bx + c/ క్వాడ్రాటిక్ పాలినామియల్ 1 - x + x² ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఎట్లా రాసినా ఆన్సర్ మనకు వచ్చేది ఒకటే. మనకి ఇచ్చిన క్వశ్చన్ అదే ఆర్డర్లో ఉంది కాబట్టి అదే ఆర్డర్లోనే ఇది తీసుకున్నాం, రైట్. స్టార్ట్ చేద్దాం. 3x - 1 = ax + b × x - 2 x + 2 ప్లస్ c × 1 - x + x². చలో ఇప్పుడు మనకి లీనియర్ పాలినామియల్ ఉన్నది 0 చేయొచ్చు కదా, ఈ పార్ట్ అంతా 0 చేయొచ్చు. మన x బదులు -2 పెడితే ఇదంతా 0 అయిపోతుంది. సో c దొరుకుతుంది మనకి. సో పుట్ x = -2. -2 పెడితే ఎంత అవుతుంది? ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా, 3 × -2 రాద్దాం మంచి నీట్గా. -1 = ఇదంతా 0 అండి, ఎట్లాగో -2 + 2 0, ఇదంతా వదిలేస్తున్నా. c × 1 - -2 ప్లస్ -2² సో -6 - 1 = c × 1 + 2 + 4. -2 +2 -2² కూడా +4. సో -7 = c × 7. c = -7/7. ఆన్సర్ c = -1 వచ్చేసింది. c - 1 వచ్చింది, రైట్. ఇప్పుడు c వచ్చాక మన పని ఏబీలను కనుక్కుంటాం. ఏబీలను కనుక్కోవాలంటే ఇంతకుముందు చేసినట్టే x² కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేద్దాం. కంపేర్ x² కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. x² కోఎఫిషియెంట్స్, ఇటు x² కోఎఫిషియెంట్ లేదు, లెఫ్ట్ సైడ్ లేదు, 0. ముందు ఇవి రాద్దాం, రైట్ సైడ్ ఇవి రాద్దాం, మంచిగా ఒక ఆర్డర్లో ఉంటుంది. ఇటు ax × x ax² కాబట్టి a ఒకటి, ఇంకొక x² కోఎఫిషియెంట్ c వస్తుంది, a + c. రైట్ సైడ్ x² కోఎఫిషియెంట్ లేదు. సో c అంటే ఎంత? -1 = 0, a వాల్యూ 1. టక అయిపోవాలి ప్రాబ్లమ్స్ అన్నీ, ఇంత ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ కంపేర్ ఏం కంపేర్ చేద్దాం? కాన్స్టెంట్స్. కంపేర్ కాన్స్టెంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఆన్ బోత్ సైడ్స్. కాన్స్టెంట్ టర్మ్ ఇటు లెఫ్ట్ సైడ్ -1, రైట్ సైడ్ 2b ప్లస్ c 1 = c. సో -1 = 2b - 1 అంతే కదా, c - 1 వచ్చింది. సో ఈ -1 ఇటు తీసుకుపోయాం అనుకోండి, +1 అవుతుంది, 0 అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. -1 క్యాన్సిల్, b = 0. సో b = 0 వచ్చింది అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాస్తాం మనం? ax + b. ax a అంటే 1, x + b 0, 1x/1 - x + x² -1/x + 2. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం సేమ్ ప్రాపర్ ఫ్రాక్షన్, కింద ఇర్రెడ్యూసిబుల్ కనబడుతుంది. ఫస్ట్ a/x + 2, ఇక్కడ లీనియర్ పాలినామియల్ x + 2 కాబట్టి ఇది bx + c/x² + 1. సో x² - 3 = a × x² + 1 ప్లస్ bx + c × x + 2. ఏం చేద్దాం? దీన్ని 0 చేసేద్దాం. సో పుట్ x = -2. -2 పెడితే -2
హోల్ స్క్వేర్ 4 మైనస్ 3 ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది. ఏ ఇంటూ -2 హోల్ స్క్వేర్ 4 + 1 5 సరే -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. -2 హోల్ స్క్వేర్ 4 4 మైనస్ 3 4 మైనస్ 3 -2 హోల్ స్క్వేర్ 4 4 + 1 5 ఓకే. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 5 ఏ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఓకే ఒకటి వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చేసింది. ఇది ఈ ఫ్రాక్షన్లు వస్తున్నప్పుడే మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవాలి. దాదాపు ఒక నెంబర్ వచ్చింది అనుకోండి ఆల్ ద టైమ్స్ మనకు కరెక్ట్ వస్తుంది. ఫ్రాక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకని మంచిదని. నెక్స్ట్ ఏం చేద్దాం x² కోఎఫిషియంట్స్ కంపేర్ x² కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. x² కోఎఫిషియంట్స్ ఇటువైపు రాద్దాం. ముందు a + b సేమ్ ఏ ఇక్కడ bx × x bx² కాబట్టి a + b. లెఫ్ట్ సైడ్ కోఎఫిషియంట్ ఉంది ఇప్పుడు x² కోఎఫిషియంట్ ఉంది 1. అందులో ఏ వాల్యూ 1/5 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు 1 - 1/5. సో 5 1 are 5 - 1 4/5 b వాల్యూ 4/5. నెక్స్ట్ కంపేర్ కాన్స్టెంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ టర్మ్స్. ఇది కాన్స్టెంట్ టర్మ్స్ ఇటువైపు రాద్దాం. ముందు ఏ ఇక్కడ a ఇంటూ 1a ఇక్కడ c ఇంటూ 2 2c రైట్ సైడ్ కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్ -3. సో a 1/5 ప్లస్ 2c ఈక్వల్ టు -3. సో 2c ఈక్వల్ టు -3 - 1/5 5 3s are 15 -15 -1 -16/5 ఇక్కడ 2c 2 టేబుల్ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు -8/5 ఓకేనా. c వాల్యూస్ వచ్చినాయి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏం రాయొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ రాసేద్దాం. మనం a అంటే 1/5 ఇంటూ x + 2 ఇక్కడ 1/5 ఆ 5 డినామినేటర్లోకి దిగింది ప్లస్ bx + c అంటే 4/5x - 8/5/x² + 1. ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్లో 5 కింద దించుతుంది. ఇక్కడ కూడా ఒక స్టెప్ ఇక్కడ రాద్దాం. అన్నీ ఒకలాగానే ఉంటాయి. 1/5 ఏ అంటే సో నెక్స్ట్ స్టెప్లో 1/5 ఇంటూ x + 2 ఇక్కడ వస్తుంది. ఇక్కడ 4x - 8/5 ఇంటూ x² + 1 వస్తుంది. కిందకి వచ్చిన 5 ఇక్కడ వస్తుంది. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇది కొద్దిగా డిఫరెంట్. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్తో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్. ఏంటి కింద ఇర్రెడ్యూసిబులే ఉంది. ఓకే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఇది 2 కింద 4 2² కాబట్టి 4 ప్రాపరే. కానీ కింద ఇర్రెడ్యూసిబుల్ ఉంది కానీ రిపిటీషన్ ఉంది. హోల్ స్క్వేర్ అంటే రిపిటీషన్ మీకు చెప్పాను. సో రిపిటీషన్ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు లీనియర్ పాలినామియల్స్ ఉన్నప్పుడు ఎట్లా రాసామో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఉన్నా అలానే రాస్తారు. రిపిటీషన్ వాటిని 2 ఇప్పుడు హోల్ స్క్వేర్ కాబట్టి దీన్ని 2 సార్లు రాయాలి. 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. హోల్ క్యూబ్ ఉంటే 3 వస్తాయి. సో ఇప్పుడు 2 ఎట్లా రాస్తారు ax + b / x² + x + 1 ఫస్ట్ కంటిన్యూషన్ cx + d / x² + x + 1 హోల్ స్క్వేర్. సేమ్ మీరు చూసుకోండి లీనియర్ పాలినామియల్స్ ఉన్నప్పుడు మనం ఎలా రాసాము. ఇప్పుడు ఇక్కడ x² ఉందనుకోండి మనం ఎలా రాసేవాళ్ళం ఒకసారి x ఇంకోసారి x² రాసేవాళ్ళం. x³ ఉందనుకోండి x2తో x³ రాసేవాళ్ళం. సేమ్ ఇట్లానే ఇది హోల్ స్క్వేర్ అంటే దీంతో ఓసారి దీని స్క్వేర్తో ఓసారి. బట్ వీటి న్యూమరేటర్లు ఎలా ఉండాలి. ఇవి క్వాడ్రాటిక్ కదా ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ కాబట్టి వీటి న్యూమరేటర్లు ఇది సెకండ్ డిగ్రీ అయితే ఇది ఫస్ట్ డిగ్రీ ఉండాలి. ఇది సెకండ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ. ఓకే ఇది సాల్వ్ చేయాలి. ఇక ABCD 4 వస్తే సేమ్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం మనం. సో x² + 1 ఈక్వల్ టు ax + b ఇంటూ x² + x + 1 ప్లస్ cx + d. LCM చేస్తే మనకి ఇది వస్తుంది. LCM ఒకసారి చేసి చూపించాను నేను ఎందుకని మంచిది. ఇదే LCM ఇది ఇందులో ఉంటుంది కదా దీంట్లో ఉంటుంది కదా ఇది. సో ఈ టర్మ్నే మనం LCMగా తీసుకుంటాం. x² + x + 1 హోల్ స్క్వేర్గా తీసుకుంటాం. అప్పుడు ఇది దీంట్లో క్యాన్సిల్ అయితే ఇంకొకటి మిగులుతుంది. ఇవి స్క్వేర్ ఇది ఒకటి క్యాన్సిల్ అయితే ఇది ఇంకొకటి ఉంటుంది. ఇది టోటల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి cx + dకి ఇంట్లో ఏముండదు అందుకని నేను డైరెక్ట్ రాశాను. ఇప్పుడు వచ్చింది కష్టం. ఇంతకుముందులాగా ఒకటి 0 చేయడానికి కుదరదు.
ఇప్పుడు మనము కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ టర్మ్ మనకి లెఫ్ట్ సైడ్ లేదు, కానీ రైట్ సైడ్ ఒక ఎక్స్ క్యూబ్ టర్మ్ వస్తుంది. ఏఎక్స్ని ఎక్స్ స్క్వేర్తో ఇంటూ చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఏఎక్స్ని ఎక్స్ స్క్వేర్తో ఇంటూ చేస్తే ఏఎక్స్ క్యూబ్ వస్తుంది. అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ రైట్ సైడ్ వస్తుంది కానీ లెఫ్ట్ సైడ్ లేదు. రైట్ సైడ్ కూడా ఎంతమంది వస్తారు? ఒక ఏతోనే వస్తుంది, ఏ ఒక్కటే ఉంటుంది క్యూబ్ టర్మ్. సో ఏ వాల్యూ వచ్చినట్టుగా ఇప్పుడు మనకి చూసి చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఏ ఇక్కడ 0, ఏ వాల్యూ 0. సో మనం ఇక్కడ 0 చేయడానికి కుదరట్లేదు. 0 చేయడానికి ఏదైనా నెంబర్ పెడితే 0 అయ్యేది ఉంటే చెప్పండి, పెడదాం. ఎక్స్ బదులు 0 పెడితే, ఎక్స్ బదులు 0 పెట్టామనుకోండి టోటల్ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ b × 1 b అవుతుంది, ఇక్కడ d అవుతుంది. సో b + d ఉంటుంది. సో ఇక్కడ b ఇక్కడ d రెండు ఉంటాయి, b + dలు ఉంటాయి. ఈ డీని క్యాపిటల్ డి రాదు, సగం క్యాపిటల్ లెటర్స్ సగం స్మాల్ లెటర్స్ రాశాను నేను, ఎల్కేజీ పిల్లగాళ్ళు రాసినట్టు. cx + d. సో నేనైతే కంపేరింగ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ రాస్తా ఫస్ట్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తే ఇటు సైడ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ లేదు 0, ఇటు సైడ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎవరు ఏ. సో ఏ వాల్యూ 0, ఏ వాల్యూ ఒకటైతే వచ్చింది నాకు ముందు, తర్వాత ముందైతే ఒకటి వచ్చింది. తర్వాత బి వాల్యూ వచ్చేందుకు మార్గాలు చూద్దాం. బి వాల్యూ కోసం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేద్దామా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ రైట్ సైడ్ ఏమొస్తాయి చెప్పండి? ఇగో ఏఎక్స్ ఇంటూ ఎక్స్, దీన్ని ఇంటూ చేసినప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది. ఏఎక్స్ని ఎక్స్తో ఇంటూ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది, అందులో కోఎఫిషియంట్ ఎవరు ఉంటారు? ఏ ఉంటుంది. తర్వాత బీని ఎక్స్ స్క్వేర్తో ఇంటూ చేసినప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది, అప్పుడు కోఎఫిషియంట్ ఎవరు ఉంటారు? బి. సో ఏ + బి, అంతేగా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇదే, ఇంకెవరు ఉండరు. మరి ఇటువైపు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరు? 1. ఏ + బి 1, ఆల్రెడీ ఏ మన దగ్గర రెడీగా ఉంది కాబట్టి ఏ 0 కాబట్టి b1. అరే ఎంత సింపుల్గా వచ్చింది, b1, బి వచ్చేసింది. నెక్స్ట్ మనం సి సంగతి చూద్దాం. సి ఏంటిది? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ కదా, సో మనం కూడా ఎక్స్ కోఎఫిషియంట్స్ తీసుకుందాం. ఇక్కడ రాయలేదా నేను? కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్. నెక్స్ట్ ఎవరిని కంపేర్ చేద్దాం? కంపేరింగ్ ఎక్స్ కోఎఫిషియంట్స్. ఎక్స్ కోఎఫిషియంట్స్ ఇటు సైడ్ ఎవరెవరు వస్తారు చెప్పండి? ఇగో ఏఎక్స్ని 1తో ఇంటూ చేసినప్పుడు ఎక్స్ టర్మ్ వస్తుంది. ఏఎక్స్ 1s are ఏఎక్స్ అంటే ఏ. ఇంకొక ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కడ వస్తుంది? బీని ఎక్స్తో ఇంటూ చేసినప్పుడు బి ఇంటూ ఎక్స్ బి. సో ఇక్కడ ఒక ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుంది, ఇక్కడ ఒకటి ఉంది సి ఈక్వల్ టు, అటువైపు ఎక్స్ కోఎఫిషియంట్ లేదు 0, చూడండి ఇక్కడ అసలు ఎక్స్ టర్మే లేదు 0. సో ఇందులో ఏ వాల్యూ 0, బి వాల్యూ 1, సి ఈక్వల్ టు 0, సి వాల్యూ -1, ఏ బి సి అని వచ్చేసింది చక్కగా. ఇక డి రావాలంటే మనం కాన్స్టెంట్స్ని కంపేర్ చేద్దాం, ఓన్లీ కాన్స్టెంట్స్. కంపేరింగ్ కాన్స్టాంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? బి × 1 బి, ఇది ఒక్కటే కాన్స్టెంట్ టర్మ్ ఇటువైపు ఈ టర్మ్స్లో, వేరే ఎవరిలో అయినా ఎక్స్లు ఉంటాయి. సో బి × 1 బి ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ డి. సో అటు సైడ్ కాన్స్టెంట్ టర్మ్ 1. బి + డి = 1లో బి ఆల్రెడీ 1 కాబట్టి 1 + డి = 1, డి = 0. అయిపోయిందా? సో మన పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏంటంటే ఇప్పుడు ఏఎక్స్ + బి, ఏ 0 అయిపోయింది లేదు, సో బి ఒకటే 1. సో 1/x² + x + 1 ప్లస్ cx + d. c -1 x అంటే -x ప్లస్ d 0/x² + x + 1 హోల్ స్క్వేర్. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, 5th ప్రాబ్లంకి వచ్చేసాం మనం. 5th ప్రాబ్లం కూడా చూడండి, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. పైన 3 డిగ్రీ, కింద 1 + 3 4 డిగ్రీ. కింద ఇర్రెడ్యూసిబుల్, ఇది x³ - 1 ఫార్ములా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, చిన్న విషయం. రెడ్యూసిబుల్ x³ - 1³ మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. సో అప్లై చేసాక చూద్దాం, కొంచెం దీన్ని సింప్లిఫై చేశాక దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడే డిస్కస్ చేయొద్దు, మీకు అందుకని చెప్పాను. ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా ఒక్కోసారి మీకు న్యూమరేటర్లో కూడా ఫ్యాక్టర్స్ అయ్యేలా గీయచ్చు. ఇప్పుడైతే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో ఎక్కడ రాలేదు, కానీ మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ వాటి న్యూమరేటర్లో ఫ్యాక్టర్స్ అయ్యేలాగా ఏమైనా ఇవ్వచ్చు.
ఆ ఫ్యాక్టర్ కిందది క్యాన్సిల్ అయ్యేలా ఉండొచ్చు. అందుకని సింప్లిఫికేషన్ పాసిబిలిటీ ఉంటే క్వశ్చన్లో ఫస్ట్ సింప్లిఫైడ్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ ఏమైనా ఫ్యాక్టర్ చేసి క్యాన్సిల్ చేసి ఉంటే ముందు అది చేసుకోవాలి. మనకి ఇప్పటికైతే లక్కీగా అట్లాంటి కష్టాలు ఏం రాలేదు. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఎక్స్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో దీని ఫార్ములా స్ప్లిట్ చేశాను. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఎక్స్ 1 ఆర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ 1. ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ అయింది. సో ఇప్పుడు దీని ఏమో రాయొచ్చు, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు డిస్కస్ చేద్దాం క్వశ్చన్ని. డినామినేటర్లో ఒక లీనియర్ పాలినామియల్ ఉంది, బట్ రిపిటీషన్లో ఉంది. అది లీనియర్ పాలినామియల్ రిపిటీషన్లో ఉంది. ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా ఉంది. చెప్పండి ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయాలి? ఫస్ట్ రిపిటీషన్లో ఉన్న దానికి ఏం రాస్తాం మనం? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ ఒక ఎక్స్ మైనస్ 1కి రాయాలి, తర్వాత ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్కి రాయాలి. సో ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. అంతే కదా మనం రాసేది. లీనియర్ పాలినామియల్ అయితే పైన ఏ బీలు అంతేగా రాసేది. సో ఏ బై ఎక్స్ మైనస్ 1 బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ రిపిటీషన్ పార్ట్కి సంబంధించిన పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసాం. మరి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏం రాయాలి? సిఎక్స్ ప్లస్ డి. ఇంకా మిగిలిన లెటర్స్ సిడీలే కదా. సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇది కరెక్ట్గా రాయండి. ఈ స్టెప్ మిగిలినదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆటోమేటిక్గా అంటే మనం చేస్తే జరుగుతుంది, తప్పు రాదు. ఇక్కడ ఏమైనా మిస్టేక్ పోతే దాని కింద ఫాలోయింగ్ అంతా పోతుంది కాబట్టి. ఓకే, సో ఎల్సిఎం చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు బై రాద్దాం ఒకసారి, క్యాన్సిలేషన్ చేద్దాం. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ డినామినేటర్ ఎవరైతారో ఇదే ఇక్కడ వస్తుంది. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. చెప్పండి ఫస్ట్ ఎక్స్ మైనస్ 1, ఒక ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఏ ఇంటూ ఎవరు మల్టిప్లై చేయాలి? ఏతో ఎవరు మల్టిప్లై చేయాలి? ఇంకొక ఎక్స్ మైనస్ 1 ఉంటుంది. ఈ ఎక్స్ మైనస్ 1 పోతే ఇంకొకటి ఉంటుంది, ఇంటూ ఇది ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బీని మనం ఎవరితో ఇంటూ చేయాలి? బి ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ పోతే ఇది ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎవరు మల్టిప్లై? ఈ టర్మ్ పోతే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంటుంది. డినామినేటర్స్ క్యాన్సిల్. ఓకే, న్యూమరేటర్స్ ఏంటిది? ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ప్లస్ పెద్దగా వచ్చింది కదా, ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఒక సెకండ్ కొద్దిగా రెస్ట్ తీసుకొని మనం ఏదైనా ఈజీగా వచ్చేది మనం ముందు కనిపెడదాం. రైట్, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఎక్స్ 0 పెట్టేసామనుకోండి, టోటల్ టర్మ్ ఎగిరిపోతుంది. ఈ టోటల్ టర్మ్ ఎగిరిపోతుంది, మనకి బి దొరుకుతాయి. మనకు అట్లాంటి మార్గాలు దొరుకుతాయి. కష్టాలు పెట్టినప్పుడే దేవుడు ఇట్లాంటి మార్గాలు కూడా పెడతాడు. 1 ప్లస్ 1 ప్లస్ 1 3. ఎక్స్ 1 పెట్టినప్పుడు 1 ప్లస్ 1 ప్లస్ 1 3. రైట్ సైడ్లో ఇది మొత్తం పోయింది, ఇది మొత్తం పోయింది. 1 ప్లస్ 1 ప్లస్ 1 3 ఇంటూ బి. చూసారా చక్కగా బి వాల్యూ 1 ఎంత ఈజీగా వచ్చింది. రైట్, బి వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏ కావాలి. ఎక్స్ క్యూబ్ టర్మ్స్ కంపేర్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ఎక్కడెక్కడ వస్తాయో చాలా జాగ్రత్త చూడండి. యాక్చువల్గా మీరు చేస్తేనే బెటర్ అండి. ఈ ఎక్స్పాన్షన్ అంతా మల్టిప్లై చేసుకోండి. నేనంతా ఇక్కడే చూసి చెప్తున్నాను. మీరు మల్టిప్లై చేయండి. ఎక్స్ మైనస్ 1 దీంతో ఇంటూ చేయండి, ఇది ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే మీకు ఎక్స్ క్యూబ్ టర్మ్స్ స్పష్టంగా కనబడితే నేను డైరెక్ట్ చేస్తాను. కంపేరింగ్ ఎక్స్ క్యూబ్ టర్మ్స్, కంపేరింగ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్స్. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్స్ ఇటు సైడ్ ఏముంది? 1 ఉంది. రైట్ సైడ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ ఏమొస్తుంది చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కదా. సో ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడ. ఎక్స్ క్యూబ్కి కోఎఫిషియెంట్ ఏ. యాక్చువల్గా ఇదేంటది? ఎక్స్ క్యూబ్ మైనస్ 1 కదా. దీని ఫార్ములానే కదా ఇది విడదీసింది మనం. సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ 1. ఇక్కడ ఒక ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ వస్తుంది చూడండి. అయితే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ అక్కడ సి వస్తుంది. మనకు ఆల్రెడీ ఉన్నది బి కదా, కాబట్టి బి ఉండేది తీసుకుంటే ఏ వస్తుంది.
ఇప్పుడు ఏ సి వస్తే మనకి ఏం ఉపయోగం, ఇక్కడ ఉన్నది బి కదా, ఏ తెలియదు సి తెలియదు, మనం దీన్ని ఏం చేసుకుంటాం. సో దీన్ని కష్టం, బి కోసం చేద్దాం, ఉంచినా పర్లేదు తర్వాత వేరే దాంట్లో వస్తుంది. బి కోసం మనం బి ఉన్న దాంతో లింక్ అప్ చేద్దాం. అంటే ఏ బీతో లింక్ అయి ఉంది, ఏ బీలు రెండు వచ్చేది తీసుకుందాం. బి ఉందిగా, ఏ బీలు రెండు వచ్చేవి మనకి ఇక్కడ ఏ టర్మ్స్ కనబడుతున్నాయి. ఓకే ఓకే మల్టిప్లై చేద్దాం. ఇప్పుడైతే మనం రాద్దాం, ఇవన్నీ క్లమ్జీగా ఉంది కదా. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ని కంపేర్ చేద్దాం, దాన్ని అయితే రాసి పెట్టుకుందాం. 1 = ఏమొచ్చింది ఇందాక ఏ ప్లస్, ఇక్కడ ఎంత వచ్చింది సి, ఏ ప్లస్ ఇక్కడ సి వస్తుందండి. ఎట్లా సి వస్తుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇందులో ఏమొస్తుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఫస్ట్ టర్మ్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, సిఎక్స్ ఎక్స్ స్క్వేర్ సిఎక్స్ క్యూబ్, సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ సి. సో దీన్ని అట్లా పక్కన పెట్టండి, దీన్ని తర్వాత సాల్వ్ చేద్దాం మిగిలిన వాటిని పెట్టి. మనకి స్పేస్ కావాలి ఇప్పుడు, ఇంతవరకు ఓకేగా, దీన్ని అరేంజ్ చేస్తున్నాను నేను. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇక్కడగా సబ్స్టిట్యూట్ చేయాల్సింది, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా తీసేస్తాను. ఓకే రైట్. సో ఇక్కడ ఒక పార్ట్ వచ్చింది ఏ ప్లస్ సి = 1, దీని పక్కన పెట్టి. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ అయిపోయినా, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్లు, ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేయండి. కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 1, రైట్ సైడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్, రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు. అంటే నేను ఎందుకు చూస్తున్నంటే ఇప్పుడు ఇదంటే ఇదే కదా, ఇది చూడకండి మీరు ఇక్కడ చూడండి, అసలు ఇది ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి ఏ రాదు మనకి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్గా ఏ రాదు. ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వస్తుంది బిఎక్స్ స్క్వేర్, సో బి. ఇందులో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ టర్మ్ ఇక్కడ కనబడుతుంది, కానీ దీని యాక్చువల్ ఫార్ములా x³ - 1 కాబట్టి ఇందులో ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు. సో ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది బిఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది సిఎక్స్ ప్లస్ డి ఇంటూ, ఇది రాద్దాం ఎక్స్పెన్షన్ చేస్తే అర్థమైంది, ఎక్స్ స్క్వేర్ - 2x + 1 కదా దీని ఎక్స్పెన్షన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏమొస్తుంది సిఎక్స్ ఇంటూ -2x చేసినప్పుడు, సిఎక్స్ ఇంటూ -2x, సిఎక్స్ ఇంటూ -2x అంటే -2c అంతే కదా, -2 × c -2c ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ ఇంకొక ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా వస్తుంది, డీని ఎక్స్ స్క్వేర్తో ఇంటూ చేస్తే డి కూడా వస్తుంది. అదే బాబాయ్ బి సి డీలు వచ్చినాయి, ఇందులో బి తెలుసు కదా. ఓకే బి సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 = 1 - 2c + d, ఈ 1 క్యాన్సిల్ అవుతుంది, -2c + d = 0. ఓకే దీని ఒకటి పక్కన పెట్టండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేద్దాం. నెక్స్ట్ కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ టర్మ్స్ని కోఎఫిషియంట్స్ని కంపేర్ చేద్దాం. ఇటువైపు అసలు ఎక్స్ టర్మే లేదు, ఓకే 0. రైట్ సైడ్ ఇందులో కూడా అసలు ఎక్స్ టర్మే లేదు మనకి, ఎక్స్ టర్మే లేదు, సో ఏ రాదు. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు వస్తారు b/1, బి వస్తుంది, ఎక్స్ కోఎఫిషియంట్గా బి వస్తుంది. ఇదంటే ఇదే కదా, ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు చూడండి జాగ్రత్తగా, సిఎక్స్ ఇంటూ 1 ఇదే కదా, సిఎక్స్ని 1తో ఇంటూ చేసి ఎక్స్ టర్మ్ వస్తుంది అంటే సి + సి. ఇంకొక ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుంది డీని -2xతో ఇంటూ చేసినప్పుడు, d ఇంటూ -2x అంటే -2d. ఇక్కడ మనకి ఏదో ఓ మార్గం తెరుచుకుంది, ఒక డోర్ తెరుచుకుంది ఇక్కడ మనకి. 0 = b వాల్యూ 1 + c - 2d. సో c - 2d = -1, c - 2d = -1. ఇవన్నీ ఇటు వచ్చింది. సో ఇందులో సి ఉంది డి ఉంది, ఇందులో సి ఉంది డి ఉంది, రెండు సాల్వ్ చేస్తే మనకి సిడీలు వచ్చేస్తాయి. సో దీన్ని ఏం రాస్తున్నానంటే -2c + d = 0. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సాల్వింగ్ కాకుండా. d అంటే 2c కదా, ఇక్కడ d = -2c అడిపోతే d = 2c. సో ఈ d వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. c - 2 × d అంటే మళ్ళీ 2c = -1, c - 4c = -1, -3c = -1, c = 1/3. అమ్మయ్య c వచ్చేసింది. c 1/3 వస్తే d వచ్చేస్తుంది, d = 2c అంటే 2 × 1/3 2/3. b వచ్చింది, c వచ్చింది, d వచ్చింది. ఇక మన కష్టం ఎవరితో ఉంది, ఏ కావాలి.
ఏ కావాలంటే కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్స్. కాన్స్టెంట్ టర్మ్స్ ఎవరెవరు వస్తారు? ఇక్కడ ఏ వస్తుంది చూడండి, ఏ ఇంటూ -1 మైనస్ ఏ. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ b ఇంటూ 1 b. ఇక్కడ లాస్ట్లో కాన్స్టెంట్ టర్మ్ d ఇంటూ 1 d. మరి లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్ 1. ఇందులో మనకు కావాల్సింది -a కాబట్టి -a ప్లస్ b ఎంత వచ్చింది మనకి 1 ప్లస్ d ఎంత వచ్చింది 2/3 ఈక్వల్ టు 1. 1 1 క్యాన్సిల్. -a ఈజ్ ఈక్వల్ టు -2/3 మైనస్ క్యాన్సిల్, a ఈక్వల్ టు 2/3. కొద్దిగా కష్టం పెట్టింది కదా మన ఈ ప్రాబ్లం, ఇప్పటివరకు ఏది పెట్టలేదు కదా. ఓకే, సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏంటప్పుడు రాసేస్తుంది, తీసేస్తున్నది. పార్షియల్ ఫ్రాక్షన్స్ రాద్దాం డైరెక్ట్. దీని పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం ఫస్ట్ రాసింది a/x-1, నేను ఒకసారి ఇది రాస్తాను, ప్లస్ b/x-1 హోల్ స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d/x² ప్లస్ x+1 వచ్చింది. సో ఏ వాల్యూ 2/3 కదా, సో 2/3 ఇంటూ x-1 ప్లస్ b వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 కదా మనకు వచ్చింది, ఇక్కడ జరిపేసి 1/x-1 హోల్ స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d, cx ప్లస్ d, c 1/3 d 2/3. సో 1/3x ప్లస్ 2/3/x² ప్లస్ x+1. ఓ పని చేయొచ్చు మనం, ఈ /3ని కిందనే రాసేయచ్చు, x ప్లస్ 2/3 కదా కింద వచ్చింది, 3 ఇంటూ x² ప్లస్ x. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా. సో మనం టైప్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ 7B ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసుకుందాం. మనం టైప్ 4 మిగిలిపోయింది. సో టైప్ 4 అండ్ చిన్న ఎక్సర్సైజ్, చిన్న డిస్కషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దాంతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.